విద్యార్థులు తమ అమెరికన్ కలను నెరవేర్చడానికి సరైన కళాశాలను ఎంచుకోవడంలో బిజీగా ఉన్న సమయం ఇది. విద్యార్థులు తమ కలను నెరవేర్చుకోవడం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విమాన టికెట్ల కోసం భారీగా ఖర్చు పెట్టి అమెరికా విమానం ఎక్కుతున్నారు. వారి అంతిమ లక్ష్యం అమెరికాలో సెటిల్ కావడమే. 2 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను గట్టిగా విమర్శించే ప్రవాస భారతీయుడైన ఓ వ్యక్తి భారతీయ విద్యార్థులకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాడు. అమెరికా వచ్చి ఇక్కడ సెటిల్ కావాలనుకునే ఆలోచనను వదులుకోవాలని సూచిస్తున్నాడు. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తూ ఇక్కడి వారు చెప్పేవన్నీ అబద్ధాలు. నన్ను నమ్మడం లేదా? గత దశాబ్దంలో చదువుకోవడానికి ఇక్కడకు వచ్చిన వారితో మాట్లాడండి. మీ కలలు చెదిరిపోతాయి. చదువు అయిపోయాక భవిష్యత్తు లేదు. మీ కెరీర్ మొత్తం H-1B వీసాలు, గ్రీన్ కార్డుల వెంట పడడంతోనే సరిపోతుంది. భారతీయ సంతతికి చెందినవారు గ్రీన్ కార్డుల కోసం కనీసం 100 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని సురేన్ అనే ఆ ప్రవాస భారతీయుడు ట్విట్టర్లో రాశాడు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి రావాలని భారత విద్యార్థులు తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చేసిన ట్విట్టర్ పోస్టుపై స్పందించారు. అమెరికాలోని 80కి పైగా విశ్వవిద్యాలయాల ప్రతినిధులను కలిసి అడ్మిషన్లు, స్కాలర్షిప్లు తదితర అంశాలను తెలుసుకునే అవకాశం లభించింది. అమెరికాలో చదువుకోవాలన్న మీ కలను నిజం చేసుకోవడానికి ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి అని గార్సెట్టి తన ట్విట్టర్ పోస్ట్లో రాశారు. అయితే ఈ పోస్ట్కు కామెంట్గా సురేన్ అనే వ్యక్తి స్పందించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థతో నిరాశకు గురవుతున్న భారతీయ వలసదారుల వేదనను సురేన్ హెచ్చరిక ప్రతిధ్వనించింది. నేను 21 సంవత్సరాల క్రితం భారతదేశం నుండి అమెరికా వచ్చాను. ఆ కాలాలు వేరు. వచ్చే 2 దశాబ్దాల్లో అమెరికా కన్నా ఇండియా పరిస్థితే బావుంటుంది. అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం నిరీక్షణ దయనీయమని ట్విట్టర్ పోస్ట్లో రాసుకొచ్చారు. అమెరికా మాత్రమే కాదు, కెనడాకు కూడా రావద్దని, అక్కడ కూడా పరిస్థితులు ఆశాజనకంగా లేవని మరో ట్విట్టర్ యూజర్ తెలిపారు. కెనడాకు కూడా రావద్దు. మీకు పౌరసత్వం లభిస్తుంది. కానీ ఇప్పుడు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కెనడాలో చాలా మందికి ఉద్యోగాలు లేవు. శాంతి భద్రతల పరిస్థితి మనందరికీ తెలుసు అని అదే పోస్ట్కు స్పందనగా మరో యూజర్ రాశారు. ఎంతోమంది భారతీయ విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడం లక్ష్యం. చదువు అనంతరం అక్కడే అధిక వేతనంతో కూడిన ఉద్యోగావకాశాలు లభిస్తాయని, దాంతో హ్యాపీగా సెటిల్ కావచ్చని వారు ఆశిస్తారు. కానీ వాస్తవం వేరుగా ఉంది. అమెరికాలో సెటిల్ కావడం ఇప్పుడు సవాళ్లతో కూడుకున్నది. గ్రాడ్యుయేషన్ తర్వాత విదేశీయులు అమెరికాలో ప్రత్యేక వృత్తుల్లో పనిచేసేందుకు వీలు కల్పించే వర్క్ వీసా అయిన H-1B వీసాను పొందడం దాదాపు అసాధ్యమనే పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. అందుబాటులో ఉన్న వీసాల కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులతో H-1B వీసా ప్రక్రియ అత్యంత పోటీగా ఉంది. H-1B వీసా పొందినవారు కూడా పరిమిత ఉద్యోగ కదలికలు, ఉద్యోగ స్థితి మారితే వీసా గడువు ముగిసిపోయే ప్రమాదం వంటి పరిస్థితుల వల్ల తమ జీవితాలు ఎప్పుడూ అస్థిరంగానే ఉంటాయి. యుఎస్లో సెటిల్ కావాలనుకుంటున్న భారతీయులకు ఎదురవుతున్న మరో సమస్య గ్రీన్ కార్డు పొందడం. ప్రస్తుత అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానం ప్రకారం గ్రీన్ కార్డులను ప్రతి దేశానికి 7% పరిమితం చేశారు. ప్రస్తుతం ఉన్న గ్రీన్ కార్డుల బ్యాక్లాగ్లను పరిశీలిస్తే గ్రీన్ కార్డు పొందడానికి కనీసం 100 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ చాలా మంది నైపుణ్యం కలిగిన నిపుణులను, వారి కుటుంబాలను నిరంతరం టెన్షన్లో ఉంచుతుంది. ఏళ్ల తరబడి అమెరికాలో నివసిస్తున్నప్పటికీ, కొన్నిసార్లు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ వారు శాశ్వత నివాస హోదాను పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితి వారి వృత్తిపరమైన ఎదుగుదలను ప్రభావితం చేయడమే కాకుండా గణనీయమైన వ్యక్తిగత పరిణామాలను కూడా కలిగి ఉంటుంది. ఎందుకంటే వారు తరచుగా గృహాలను కొనలేరు, వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టలేరు లేదా అమెరికన్ సమాజంలో పూర్తిగా విలీనం కాలేరు.